వెరికోస్ వెయిన్స్ మన ఏవిస్ వాస్కులర్ సెంటర్లో విత్ అఫోర్డబుల్ కాస్ట్ ట్రీట్మెంట్ చేస్తారు. ఒక్కోసారి మనం చేసిన చిన్న చిన్న తప్పులే ప్రాణాలు తీస్తాయి. ఏం కాదులే అన్న నిర్లక్ష్యానికి తోడు దురదృష్టం వెంటాడి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతుంది. ఇది నిజమే అనడానికి ఎన్నో ఘటనలు సాక్ష్యంగా కూడా ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటన తమిళనాడులోనూ జరిగింది. ఓ చేప ఓ వ్యక్తి ప్రాణం తీసింది. నమ్మశక్యంగా లేకపోయినా చేప కారణంగా ఆ వ్యక్తి స్పాట్లో చనిపోవాల్సి వచ్చింది. ఇందుకే ఏం జరిగింది? అతడు ఎలా చనిపోయాడు? మణిగంధన్ తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా అరైపక్కం గ్రామానికి చెందినవాడు. 29 ఏళ్లు కలిగిన మణిగంధన్ చేపలు పట్టే అలవాటుంది. ఈ క్రమంలోనే మంగళవారం మధురాంతకం ప్రాంతంలో చేపలు వేటకు వెళ్లాడు మణిగంధన్. కళ్ల ముందు కదులుతున్న చేపలను పట్టుకునేందుకు నీటిలోకి దిగాడు. ఇంతలోనే ఓ చేప చేతికి చిక్కింది. అదే సమయంలో మరో చేప కంటపడింది. వెంటనే మణిగంధన్ చేతిలో ఉన్న చేపను నోట్లో పెట్టి రెండో దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అదే అతడు చేసిన అతిపెద్ద తప్పు. బతికున్న చేపను నోట్లో మణిగంధన్ పెట్టుకోవడంతో అది కాస్త లోపలికి జారిపోయి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యాడు. క్షణాల్లోనే అక్కడ కుప్పకూలిపోయాడు. దీంతో చుట్టూ ఉన్నవారు వెంటనే మణిగంధన్ను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మణిగంధన్ ప్రాణాలు కోల్పోయాడు. చూశారుగా ఎంతటి దురదృష్టమో. ఎన్నో ఏళ్ల నుంచి చేపలు పట్టే మణిగంధన్ చిన్న నిర్లక్ష్యంతో అదే చేపకు బలయ్యాడు. కూలీ నాలి చేస్తూ కుటుంబాన్ని పోషించే ఆయన మరణించడంతో ఆ ఇంట తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. మనిషి ప్రాణం పోవడానికి కొన్ని క్షణాలు చాలు. అందుకే మనం చేసే ప్రతి పనిలో జాగ్రత్తగా మెలగాలి. నిర్లక్ష్యం, అజాగ్రత్తగా మెలిగితే ఇలానే ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోవలసి వస్తోంది. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.